అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రోజు పసుపును తీసుకుంటే ఎన్నో వ్యాధులను నయం చేస్తుంది. రాత్రిపూట పాలల్లో పసుపు కలిపి తాగితే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పసుపును నీటితో కలిపి పేస్ట్లా చేసి మోకాళ్ళ మీద రాసి రాత్రంతా కట్టుకట్టి ఉంచితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అన్నమాట. ఉదయం పరగడుపునే గోరువెచ్చని నీటిలో కాస్త పసుపు కలిపి తాగితే షుగర్ తగ్గుతుంది. అలాగే పసుపు నీళ్ళ మిశ్రమాన్ని రాత్రిపూట మొటిమలపై రాస్తూ ఉంటే అవి క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. పసుపు తేనె కలిపి ఫేస్ ప్యాక్లా వాడుతూ ఉంటే ముఖం చాలా అందంగా మారిపోతుంది. పసుపు, ఉప్పు, కొబ్బరి నూనె ఈ మిశ్రమంతో దంతాలను గనక తోముకుంటే తెల్లగా మారిపోతాయి. అసలు ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే టూత్ పేస్ట్నే వాడద్దు అంటారు. టూత్ పేస్ట్కి బదులుగా ఇలాంటి వాటితోటి పళ్ళు తోముకుంటే చాలా మంచిది, దంతాలకి లైఫ్ ఎక్కువ కాలం ఉంటుంది అని కూడా అంటారు. పసుపు నీటిలో అల్లం రసం కలిపి ఉదయం పరగడుపున సేవిస్తూ ఉంటే బరువు ఖచ్చితంగా తగ్గుతారు. రోజు పసుపును తీసుకుంటే ఎన్నో వ్యాధులను నయం చేస్తుంది. కాబట్టి వీలైతే రోజు పసుపుని ఆహారంలో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొటిమలు తగ్గిపోవాలి అంటే ఐస్ క్యూబులతో మొటిమలపై ఉదయము సాయంత్రము 5 నిమిషాల సేపు సున్నితంగా మసాజ్ చేయండి. అలాగే కలబంద గుజ్జును రాత్రిపూట మొటిమలపై రాసి ఉదయం కడిగేయాలి. ఇలా చేసినా కూడా మొటిమలు తగ్గిపోతాయి. యాస్పిరిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ యాస్పిరిన్ ట్యాబ్లెట్లని పొడి చేయండి. ఆ పొడిలో గోరువెచ్చని నీరు కలిపి పేస్ట్లా చేసి రాస్తూ ఉండాలి. అప్పుడు మొటిమలు రాలిపోతాయి అన్నమాట. మొటిమల సమస్యలు ఉన్నవారు రాత్రిపూట ఎక్కువగా మెలకుగా ఉండకూడదు, త్వరగా నిద్రపోవాలన్నమాట. నీళ్లను తగినన్ని ఎక్కువ సార్లు తాగాలి. అలాగే పండ్ల రసాలను కూడా తాగుతూ ఉంటే మొటిమలకు చాలా బాగా పనిచేస్తుంది. విటమిన్ సి ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అవి చర్మానికి మేలు చేస్తాయి. రోజు ఉదయం కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు త్వరలో మీరు కాఫీ అలవాటును మానేసుకోండి. అలా కాఫీ తాగితే నిజంగా చాలా ఎసిడిటీ వస్తుంది. పరగడుపునే కాఫీ తాగితే కడుపులో పుళ్ళు కూడా పడిపోతాయి అన్నమాట. అందుచేత కాఫీ అలవాటును మీరు మానుకుంటేనే చాలా మంచిది. పరగడుపునే కాఫీ తాగే వారిలో ఆందోళన, ఒత్తిడి ఇలాంటివన్నీ అధికంగా ఉంటాయి. జీర్ణాశయంలో అల్సర్లు ఏర్పడతాయి. గుండెల్లో మంటగా అనిపిస్తుంది, వికారంగా అనిపిస్తుంది, అజీర్తి ఇలాంటి సమస్యలు అన్నీ వస్తాయి. గుండె అసాధారణ రీతిలో కొట్టుకుంటుంది, బీపీ కూడా రావచ్చు. మరి ఇలాంటి ఎసిడిటీ తగ్గించుకోవాలంటే ఎలాగా? భోజనం చేసిన తర్వాత చల్లని పాలు తాగాలి. వీలుంటే అందులో కాస్త చక్కెర కలుపుకోవచ్చు, లేకపోతే చక్కెర కలుపుకోకుండా అయినా తాగొచ్చు. ఇలా చేస్తుంటే ఎసిడిటీ నుంచి బయటపడచ్చు. అలాగే బక్కపలచగా ఉన్న వాళ్ళు ఒళ్ళు ఎలా వస్తారో తెలుసా? రాత్రిపూట 4 అంజీర్ పళ్ళను 10 కిస్మిస్లను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం వాటిని బ్రేక్ఫాస్ట్లో తినాలి. ఇలా తింటుంటే బక్కపలచగా ఉన్నారు దృఢంగా, బలంగా, లావుగా అవుతారు. ఎముకలు కూడా గట్టిపడతాయి. కొంతమందికి ఈ మధ్య బాగా ఎనర్జీ డ్రింకులు తాగడం బాగా అలవాటైంది. మీరు తరచుగా కనుక ఎనర్జీ డ్రింకులు కనుక తాగితే అవి హార్ట్ అటాక్కి కారణమవుతాయి అన్నమాట. ఎనర్జీ డ్రింక్స్ని చాలామంది తరచుగా తాగుతూ ఉంటారు కాబట్టి ఈ అలవాటును మానుకోండి. ఎందుకంటే వీటిలో కెఫీన్ అధికంగా ఉంటుంది. ఇది గుండెకు హాని చేస్తుంది. ఎనర్జీ డ్రింక్స్లో ఉండేటటువంటి చక్కెర రసాయనాలు కూడా మనకి హానికరమే. ఈ డ్రింక్స్ని అధికంగా వాడే వాళ్ళకి రక్తనాళాల్లో కొవ్వు చేరుతుంది. ఈ కొవ్వు హార్ట్ అటాక్కు కారణమవుతుంది. ఎనర్జీ డ్రింక్స్ను తాగేవారు ఆ అలవాటును మానుకోవాలి, లేకపోతే ప్రమాదం ఉంటుందని చెప్పి వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అలవాటు ఎవరికైనా ఉంటే వెంటనే మానుకోండి.